తెలంగాణలో ఒక డర్టీ పాలిటిక్స్ అనేటువంటి దానికి తెరలేచింది. ఈ డర్టీ పాలిటిక్స్ రకరకాల మలుపులు తిరుగుతున్నటువంటి నేపథ్యంలో దీని గురించి ఇప్పటికే మీడియాలో రకరకాల కథలు అన్ని కూడా వస్తున్నాయి. సో స్థూలంగా చూస్తున్నప్పుడు ఏంటంటే కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యానాలు, లేదంటే కేటీఆర్ కి సంబంధించిన మనుషులుగా చెప్పబడుతున్నటువంటి వాళ్ళు ఫైర్ బ్రాండ్ కొండా సురేఖ మీద కొన్ని అభ్యంతరకరమైనటువంటి పోస్టులు పెట్టడం, ఆయన కొన్ని అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలు చేయడంతో కొండా సురేఖ తను సహనాన్ని కోల్పోయి ఒక్కసారిగా కట్టలు తెగినటువంటి ఆవేశంతో కొండా సురేఖ ఫైర్ బ్రాండ్ అని చెప్పి అంటారు. కొండా సురేఖ ఆవేశం గురించి, ఆవిడకి ఆవేశం వస్తే మాట్లాడేటువంటి పరుష పదజాలం గురించి రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళకి తెలుగునాట అందరికీ కూడా తెలుసు. అయితే అటువంటి కొండా సురేఖ కట్టలు తెగినటువంటి ఆవేశంతో కేటీఆర్ ని లెఫ్ట్ అండ్ రైట్ వాయిస్తూ ఆ ఆవేశంలో ఒక్కసారిగా తన ఉనికినే మర్చిపోయారా, బ్యాలెన్స్ తప్పారా అన్నటువంటి రీతిలో నీ వల్లే సమంత, అక్కినేని చైతన్య వాళ్ళ యొక్క విడాకులకు కూడా కారణం నువ్వే అయ్యావని చెప్పని, అదే విధంగా రకుల్ ప్రీత్ సింగ్ వంటి వాళ్ళు హడావుడిగా వాళ్ళ పెళ్లిళ్ళు గబగబా మీ బాధపడలేక పెళ్లిళ్ళు చేసుకుని వెళ్ళిపోవడానికి కూడా కారణమని, సినిమా రంగంలో చాలా మంది హీరోయిన్లు బ్లాక్ మెయిల్ చేశామని చెప్పని, ఇలా ఒకటి కాదు ఒకదాని వెంట ఒకటి వరుసగా ఆవిడ చాలా మాటలు మాట్లాడారు. దాంతో ఒక్కసారిగా అటు రాజకీయ వేదిక, ఇటు సినిమా వేదిక రెండు కూడా ఉలిక్కి పడ్డాయి. ఇంత ఘాటైనటువంటి వ్యాఖ్యలకి వెంటనే సమంత ట్వీట్ చేసింది, తనని దయచేసి రాజకీయాల్లోకి లాగవద్దని చెప్పని. తర్వాత ఏంటంటే ఒక ధైర్యంతో ముందుకు వస్తున్నటువంటి ఇండస్ట్రీలో ధైర్యంగా ముందుకు వస్తున్నటువంటి మహిళల మీద ఈ విధంగా చేయటం కరెక్ట్ కాదనేటువంటి సెన్స్లో ఆవిడ ఒక ట్వీట్ పెట్టారు. అయితే అది అంతటితో ఆగలేదు. అంతకంటే నాగార్జున చాలా ఘాటైనటువంటి దీంతో ఆయన కూడా ఒక తన అభ్యంతరాన్ని వ్యక్తం చేశాడు. అదే విధంగా ఇలాంటివి ఎక్కడ జరిగినా కూడా వెంటనే రెస్పాండ్ అయ్యేటువంటి ప్రకాష్ రాజ్ కూడా రెస్పాండ్ అయ్యాడు. అదలా ఉంటే చిరంజీవి గారు ఆయన కూడా ఇది కరెక్ట్ కాదన్నాడు. తర్వాత చాలా తీవ్రమైనటువంటి దీంతో అభ్యంతరకరంగా రెస్పాండ్ అవుతూ ఇది సహింసమేం ఇలాంటి వ్యాఖ్యలు అయితే అని చెప్పని జూనియర్ ఎన్టీఆర్ ఫస్ట్ స్పందించారు. దాంతో ఇప్పుడు వరుసగా చాలా మంది ఇండస్ట్రీలో ఇదే దారిలో సీరియస్ గా స్పందిస్తున్నారు. ఇది ఇలా ఉంటే కొండా సురేఖ మాట్లాడినటువంటి మాటలకి సహజంగా కాంగ్రెస్ పార్టీలో ముఠాలు మఠాలు ఉంటాయి. అయితే ఏంటంటే ఈసారి గొప్పతనం ఏంటంటే ఏది ఉన్నప్పటికీ కూడా ఇష్టం ఉన్నా లేకపోయినా ఒక తాతి మీద నడుస్తూ వాడు ప్రభుత్వాన్ని రన్ చేస్తున్న సందర్భం. కొండా సురేఖ పట్ల కూడా ఎంత బలంగా మద్దతు ఇచ్చే వాళ్ళు ఉంటారో ఆవిడని వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు కూడా ఇది ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు, ఇది పార్టీకి నష్టం అనేటువంటి ఒక సన్నాయి నొక్కులు వాళ్ళు నొక్కుతున్నారు బహిరంగంగా బయటకు వచ్చి మాట్లాడినప్పటికీ కూడా. అయితే ఆ వ్యవహారం అలా ఉంటే వెంటనే రెండో రోజు కల్లా కొండా సురేఖ తను తొందరపడ్డానని చెప్పని, తనలాగే కష్టపడి పైకి వచ్చినటువంటి సమంత పట్ల తనకి ఏ విధమైనటువంటిది లేదని ఆవిడ సారీ చెప్తూ వెంటనే ఒక ట్వీట్ చేశారు. అయితే ఇంత జరిగిన తర్వాత ఈ ట్వీట్తో ఈ ఇష్యూ సమస్య పోదు, ఏదేమైనా సరే ఇది కరెక్ట్ కాదు అని ఒక దీంతో ఉన్నారు. ఇది ఎలా ఉంటే కొన్ని మీడియా కథనాల ప్రకారం ఏంటంటే వైజాగ్లో ఉన్నటువంటి నాగార్జున న్యాయ నిపుణులతో సంప్రదిస్తున్నారని, కేసు పెడతారని, లీగల్ నోటీస్ ఇస్తారని అని అంటున్నారు. దానికి కారణాలుగా చూపిస్తుంది ఏంటంటే అన్యాయంగా తన యాన్ కన్వెన్షన్ కూలగొట్టారు కాబట్టి ప్రభుత్వం మీద కక్ష తీర్చుకోవడానికి ఇదే తనకు కలిసి వచ్చిన అవకాశంగా ఆయన భావిస్తున్నాడని కొన్ని రకాల కథనాలు వినిపిస్తున్నాయి. అయితే ఇది ఇలా ఉంటే కొండా సురేఖ ఒకవైపు సమంతకి క్షమాపణలు చెబుతూనే కేటీఆర్ విషయంలో మాత్రం రాజీ పడే ప్రసక్తే లేదు, తను మళ్ళీ మాట్లాడతాను ఏదో ఎంతవరకైనా ఆడతాను అనేటువంటి ధోరణిలో మాట్లాడారు. అది ఎలా ఉంటే ఇంటర్న్ కేటీఆర్ గారు కూడా ఆయన కూడా ఆల్రెడీ లీగల్ నోటీస్ ఇచ్చారు. లీగల్ నోటీస్ క్షమాపణలు చెప్పబోయినట్టయితే పరువు నష్టం వేస్తానని చెప్పని ఆయన కూడా హెచ్చరించారు. అయితే దాని విషయంలో మాత్రం ఎక్కడ తగ్గేది లేదని చెప్పని టీపీసీసీ అధ్యక్షుడు కూడా తనకి మద్దతుగా మాట్లాడతారని చెప్పని ఆమె చెప్తున్నటువంటి నేపథ్యంలో ఆమెకు మద్దతుగా పార్టీ నుంచి ఎంతమంది బయటకు వచ్చి ఎలా మాట్లాడతారు, ఇండస్ట్రీ నుంచి ఇటు అక్కినేని ఫ్యామిలీకి సమంతకి మద్దతుగా ఎంతమంది బయటకు వచ్చి మాట్లాడతారు. చిలికి ఇది చివరికి ఎలా ఇది క్షమాపణలతోనూ తప్పులు ఒప్పుకోవడాలతో ఇది ఎక్కడితో సమసిపోతుందా,
లేదు అన్నట్లయితే ఇంకొక ఇది అవుతుంది. ఎందుకంటే సహజంగా సినిమా ఇండస్ట్రీ వాళ్ళందరూ కూడా కంఫర్టబుల్ గా ఉంటుంది. ఆంధ్రాకి ఎలాగో వాడు దూరం అయిపోయారు. చాలా మంది ఆంధ్రాలో ఉండడానికి కూడా ఇష్టపడడం లేదు. కేబీడీ తెలంగాణని సేఫ్ జోన్ గా ఎంచుకున్నారు. తెలంగాణని సేఫ్ జోన్ గా ఉంచుకున్నప్పుడు తెలంగాణ ప్రభుత్వం మీద పోరాటం చేయడానికి వీళ్ళు ఎంతవరకు కలిసి వస్తారు, అసలు ఎంతమంది ముందుకు వస్తారు అనేది కూడా ఇక్కడ ప్రధానమైనటువంటి ప్రశ్న. అదేవిధంగా టీపీసీసీ కూడా ఈ వ్యాఖ్యల్ని ఎలా చూస్తుంది, ఎంతవరకు కొండా సురేఖకి మద్దతు ఇస్తారు? అయితే ఖచ్చితంగా కొండా సురేఖకి చీఫ్ మినిస్టర్ యొక్క రేవంత్ రెడ్డి గారి యొక్క ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి దాన్ని వయా మీడియాగా ఆయనే సర్దుబాటు చేయడానికి ప్రయత్నం చేస్తారని చెప్పని కొంతమంది అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఆడవాళ్ళ విషయంలో కానీ లేదంటే పర్సనల్ అటాక్స్, ఇటీవల కాలంలో దురదృష్టం ఏంటంటే వ్యక్తుల మీద వ్యక్తిత్వ హననానికి రాజకీయాల్లో పాల్పడటం అనేటువంటిది ఆంధ్రాలో ఫస్ట్ మొదలైంది. ఈ డర్టీ పాలిటిక్స్ అనేది అసలు మంచి చెడు లేకుండా, వాళ్ళ స్థాయి కూడా లేకుండా, ముఖ్యమంత్రి స్థాయి లాంటి వ్యక్తులను కూడా చిన్న స్థాయి వాళ్ళు మాట్లాడటం, దాన్ని మీడియా వాళ్ళు హైలైట్ చేయటం, గోరంతలు కొండలు తెలియటం, దాని ద్వారా వాళ్ళు ఏదో హీరోలుగా వెలిగిపోవటం, ఇట్లా నోటికి వచ్చినట్టు అక్కడి నుంచి ప్రతివాడు నోటికి వచ్చినట్టు మాట్లాడటం, వాటన్నిటినీ కూడా కనీస విలువలు మరిచి లైవ్లు పెట్టేసేసి మరి వినిపించటం, ఇటువంటి ఒక డర్టీ పాలిటిక్స్ అనేది ఆంధ్రాలో మొదలైంది కానీ ఇప్పటిదాకా తెలంగాణలో లేదు. అలాంటిది ఒక్కసారిగా మహిళల యొక్క గౌరవాన్ని కించపరిచేటువంటి విధంగా అటు కేసీఆర్ ని కూడా డ్యామేజ్ చేస్తూ, ఆయన కుమారుడు ఇప్పుడు ప్రస్తుతం యాక్టివ్గా ఉన్నాడు కాబట్టి కేటీఆర్, ఆయన కూడా డ్యామేజ్ చేసేటువంటి విధంగా వీళ్ళు మాట్లాడుతూ వింటాడు. ఆయన కూడా అదే రకంగా తనేంటంటే ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి నాయకుడిగా తన కార్యక్రమాలు చేసుకుంటూ పార్టీని బలోపేతం చేయాల్సినటువంటి సమయంలో మహిళా నాయకుల మీద, మహిళా మంత్రుల మీదకి వెళ్ళడం అనేది కూడా కరెక్ట్ కాదు. ఆ విషయంలో చాలా హోందాగా హరీష్ రావు గారు వ్యవహరించారని చెప్పని ఎవరినైతే ఘాటైన వ్యాఖ్యలు చేసిన కొండా సురేఖ ఆవిడ మళ్ళీ హరీష్ రావుని ఒక రకంగా ప్రైజ్ చేస్తున్నటువంటి ఇది కూడా చూడొచ్చు. కాబట్టి రాజకీయాల్లోనైనా ఇతర రంగాల్లోనైనా ఒక హోందాతనం అనేది అవసరం. సరే, సినిమా రంగంలో ఇప్పుడు అంటే వాళ్ళు ఏదో పొలిటికల్ పీపుల్ మాట్లాడారు కాబట్టి వాళ్ళు భగ్గుమని ఎగురుతున్నారు, కానీ అదే సినిమా రంగంలో హీరోలే వేదిక మీద బహిరంగంగా జీచాతి నీచంగా మహిళలని గురించి మాట్లాడినప్పుడు ఈ హీరోలందరూ కూడా హీరోయిజాన్ని చూపిస్తూ ఒకళ్ళంటే ఒకళ్ళు కూడా మాట్లాడిన పరిస్థితి లేదు. ఇప్పుడు మాత్రం మరి తగుదనమ్మా అని చెప్పని వచ్చారు. సరే, ఏదైనా కూడా అది అభ్యంతరకరమైన వ్యాఖ్య కాబట్టి ఇక్కడ మాత్రం వాళ్ళ హీరోయిజం చూపిస్తున్నారు. ఇది ఎంతవరకు వాళ్ళు నిలబడతారా లేవు అన్నట్లయితే తనకు అపాలజీ చెప్పింది, సారీ చెప్పింది కాబట్టి సమంత కూడా పెద్ద మనసు చేసుకొని ఇక తను ఈ విషయంలో జోక్యం చేసుకోకుండా ఉంటుందా? మరి నాగార్జున ఎంతవరకు ముందుకెళ్తాడు? ఇవన్నీ కూడా మనం ఎదురు చూడాల్సిన అవసరం. బట్ ఒకటి ఏంటంటే, ఈ సమస్యని ఇక్కడతో వదిలేసేస్తే ఉభయులకి కూడా చాలా మంచిది. దాన్ని అక్కడితో సర్దుమణిగారు ఇప్పటికే పరస్పరం కేసులు పెట్టుకున్నారు. ఇటు ఆల్రెడీ కొండా సురేఖ్ గారు కూడా కేటీఆర్ మీద కేసు పెట్టానని చెప్తున్నారు. కేటీఆర్ ఆల్రెడీ లీగల్ నోటీస్ ఇచ్చి ఆయన కూడా రెడీ అవుతున్నాడు. ఇంకా మరి ఇంకెవరికి నాగార్జున కూడా కేసు పెడతాడని వినిపిస్తోంది. సో మొత్తం మీద ఏంటంటే మంటలతో మొదలై చివరికి కేసులు పెట్టుకుని ఎవరికి వెళ్ళారు. సరే, ఈ కేసులు పెట్టుకుంటామంటే ఏంటంటే న్యాయం అనేది దానిపైన చేసుకుంటూ పోతుంది కాబట్టి ఈలోపు ఈ రచ్చని ఇక్కడతో ఎక్కడైనా ఆపేసేస్తే బాగుంటుంది. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. WEITV ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.